కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా, ఏమండి ఆరోగ్యం బాగాలేకపోయినా, ఏమాత్రం ఓపికున్నా పరిశుద్ధులతో గడిపేటువంటి అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. ఇఫ్ ఎట్ ఎనీ కాస్ట్ ఒక్క అవకాశం వచ్చిందా, అవకాశాన్ని పోగొట్టుకోకూడదు. అది 10 నిమిషాలు కావచ్చు, 15 నిమిషాలు కావచ్చు, రోజంతా కావచ్చు, ఎంతైనా కావచ్చు. అవకాశాన్ని పోగొట్టుకుంటే నీ స్థితి, నీ స్థానాన్ని నువ్వు గుర్తించలేవు. చాలా మందికి ప్రియులారా సంఘం విలువ తెలీదు. పరిశుద్ధులతో కూడుకోవడం అనేటువంటిది మన విశ్వాసాన్ని ఎంత ప్రభావితం చేస్తుందో తెలీదు. అసలు మనం ఎక్కడున్నామో మనకి తెలియజేస్తుంది. మనం ఒంటరిగా ఉన్నామనుకోండి, నేను బాగానే ఉన్నాను నా విశ్వాసంలో, నా విశ్వాసాన్ని నేను కాపాడుకుంటున్నాను, నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, రోజు వాక్యం చదువుకుంటున్నాను అని అనుకుంటా ఉంటాం. అదే నువ్వు సంఘానికి వచ్చినప్పుడు నీకంటే తర్వాత వచ్చిన వాళ్ళు నీకంటే ముందెళ్ళిపోతా ఉంటే అప్పుడు నువ్వు విశ్వాసంలో ఎంత వెనకబడి ఉన్నావో నీకు అర్థమైంది. అరే మరి నేనెందుకు అలా లేను, ఏమండి దేవుడి దగ్గర నేనెందుకు పరిగెత్తలేకపోతున్నాను, నా పరుగు ఎందుకు ఇక్కడితో ఆగిపోయింది, నేనెందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నేనెందుకు అక్కడే ఆగిపోయాననే భావన నీకు కలిగి నువ్వు అడుగులు ముందుకు వేయడానికి అవకాశం ఉంటుంది. నీ విశ్వాసము యొక్క స్థితి నీకు తెలియాలంటే నువ్వు పరిశుద్ధుల సమూహంలో గడపాలి. ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా నువ్వు పరిశుద్ధుల సమూహంలో గడపాలి, పరిశుద్ధులతో గడపాలి.